ఐఏఎస్ 2024 ప్రిలిమ్స్ పాంచజన్య. చాలామంది ఆస్పిరెంట్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అటెంప్ట్స్లో కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోతున్నారు. థర్డ్ అటెంప్ట్కి వచ్చి కూడా 85 కన్నా ఎక్కువ దాటట్లేదు. అంటే మనం ఈ స్కోర్స్ చూస్తే, అంటే ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి స్కోర్స్ చూస్తే జనరల్గా 2019లో 98 కట్ ఆఫ్ ఉంది. తర్వాత 2020లో 92.51 కట్ ఆఫ్ ఉంది. అండ్ 2021లో ఇది కొంచెం తగ్గింది, 87.54కి వచ్చింది. 2022లో 88.22కి వచ్చింది. అండ్ 2023 రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది. సో అంటే 85 దగ్గరే మనం ఎందుకు ఆగిపోతున్నాం? ఆగిపోయి ఒక 10-15 రకాల ఇన్స్టిట్యూట్ల కీ చూసుకొని, ఆ కీ చూసుకుని మళ్ళీ అది తప్పులు అనుకోవడం, ఆ కీ తప్పు అనుకోవడం, మనం అంటూ సొంతంగా ఒక కీ తయారు చేసుకోవడం. సో ఇట్లా తయారు చేసుకుని మనం పాస్ అవుతామని అపోహలో ఉండడం, అండ్ అల్టిమేట్గా ఏది కాకపోవడం. సో ఇటువంటి రిపిటేషన్ ఇంక మళ్ళీ జరగకూడదు. ఇలా 85 దగ్గర మన స్కోర్ ఆగిపోకూడదు. ఆ 85 దాటి కనీసం ఇంకో 30 తెచ్చుకోవాలి. 85 దాటి 5-6 మార్కులు అనట్లేదు, ఇంకొక 30 నుంచి 40 మార్కులు తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకో 30-40 మార్కులు తెచ్చుకోవాలి అంటే ఇంకొక 15-20 క్వశ్చన్స్ అడిషనల్గా మనం కరెక్ట్ చేయాలి, ఇప్పుడు చేస్తున్నట్టుగా కాకుండా. అప్పుడు మనం కాన్ఫిడెన్స్ తోటి ఉంటాం. కాన్ఫిడెన్స్ తోటి ఉండి మే 26న ప్రిలిమ్స్ అవ్వగానే, మే 27న కీలు చూసుకున్న తర్వాత మే 28 నుంచి మన మెయిన్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టేయాలి. ఎప్పుడైతే నువ్వు 120, 130 ఆ రేంజ్లో నీకు స్కోర్ వచ్చిందో అప్పుడు అలా చేయగలుగుతావు. సో మరి దీనికి నేపథ్యంలో ప్రిలిమ్స్ పాంచజన్య అనే పేరుతోటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివ్యూ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం, ఐఏఎస్ 2024 దృష్టిలో పెట్టుకొని. ఇది రిపీటర్స్కి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. సో రిపీటర్స్కి ఫ్రీ యాక్సెస్ అంటే రిపీటర్స్ ఎవరైతే 1 or 2 మార్కుల్లో గతంలో ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ ఫెయిల్ అవ్వడం జరిగిందో వాళ్ళు ఈ రిపీటర్స్. సో ఈ రిపీటర్స్ ముఖ్యంగా చేసేది ఏంటి అంటే, వీళ్ళకి ఈ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అనే ప్రోగ్రాం ద్వారా మనం ఒక 1200 టాపిక్స్, 1200కు పైగా టాపిక్స్ మీద ఒక 60 రోజుల పాటు, 60 days పాటు ఈ కరెంట్ అఫైర్స్ కార్యక్రమం నిర్వహిస్తాం. సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్, ఎకాలజీ ఎన్వైరన్మెంట్ కరెంట్ అఫైర్స్. సో ఇటువంటి అంశాలు, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, వీటన్నిటితో పాటు కొన్ని జీకే ఏరియాస్ లైక్ అవార్డ్స్, దాని ఇంపార్టెంట్ డేట్స్, అపాయింట్మెంట్స్, మొత్తం ఇట్లా 1200కు పైగా అంశాలు ఉంటాయి. దాంతోపాటు ఒక 2000 MCQs ఉంటాయి అక్రాస్ 20 గ్రాండ్ టెస్ట్స్ అనమాట. అంటే ఈ 60 daysలో 40 days ఏమో క్లాసెస్ ఉంటాయి, 3 hours చొప్పున ప్రతిరోజు ఒక 30 టాపిక్స్ డిస్కస్ చేస్తాం. అండ్ ఒక 20 days 20 గ్రాండ్ టెస్ట్లు పెడతాం, 2000 MCQs కవర్ చేస్తాం. అండ్ ఈ ప్రోగ్రామ్ 28th February నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు 5 PM to 8 PM ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి మీరు ఇక్కడ ఉన్న QR కోడ్ స్కాన్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి, రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్కి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది మీకు. సో మరి జనరల్ టెండెన్సీ ఆఫ్ ది ఆస్పిరెంట్స్, సాధారణంగా అభ్యర్థులు చేసే పని ఏంటి? పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వరు. అంటే 3వ అటెంప్ట్ వచ్చి కూడా 85 దగ్గర మనం స్కోర్ ఆగిపోతున్నాయంటే రీజన్ ఏంటంటే సరైన ప్రిపరేషన్ లేకపోవడం. టెస్ట్ సిరీస్ జారీ అవుతారు కానీ ఏ టెస్ట్ పూర్తిగా రాయరు. అలా ఈ ఇన్కంప్లీట్ టెస్ట్ సిరీస్. తర్వాత నో ఫోకస్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఒక నర్వస్ సిస్టమ్ లాంటివి. మొత్తం ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ని అర్థం చేసుకోవడానికి కనీసం లాస్ట్ 5 yearsకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. తద్వారా మనకి ఆ ఎగ్జామినేషన్ ఫిలాసఫీ ఏంటో అర్థమవుతుంది, ఆ క్వశ్చన్స్లో ఉండేటటువంటి కీవర్డ్స్ ఏంటో తెలుస్తాయి. అండ్ ఫైనల్గా ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఈ ఫోకస్ లేకపోవడం వల్ల ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూసి సర్ప్రైజ్ అవ్వడం. ఈ సర్ప్రైజ్ అయి కొంతమంది అయితే ఫెయింట్ అయిపోయి పడిపోతుంటారు. అంటే అక్కడ ఎగ్జామినేషన్ హాల్లోనే కళ్ళు తిరిగి పడిపోతుంటారు, అసలు ఎగ్జామే రాయరు. కానీ నువ్వు ఎగ్జామ్కి వెళ్ళినట్టుగా అటెండెన్స్ మార్క్ వేసావు కాబట్టి నీ అటెంప్ట్ అయిపోయినట్టే లెక్క. నాట్ అండర్స్టాండింగ్ ద స్పిరిట్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్
లో ఉన్నటువంటి ఆ స్పిరిట్ ఏంటి, దాని ఆత్మ ఏంటి అర్థం చేసుకోకపోవడం. అది అర్థం చేసుకోవాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి. అండ్ అపియరింగ్ ద ఎగ్జామినేషన్ హాఫ్ హార్టెడ్ ఇటువంటి పరిస్థితుల వల్ల. అండ్ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ చెక్ చేసుకుంటారు, వెయిటింగ్స్, దే విల్ బి వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. అగైన్ దిస్ ఈజ్ రిపీటెడ్. ఇది సర్వసాధారణంగా రిపీట్ అవుతూ ఉండేటటువంటి పరిస్థితి. సో యువర్ టార్గెట్ షుడ్ బి 140+. కనీసం అట్లీస్ట్ 120 నుంచి 140 వరకు మార్కులు తెచ్చుకునేటట్టుగా, అంటే 70 క్వశ్చన్లకైనా మనం కరెక్ట్ ఆన్సర్లు పెట్టాలి. సో అటువంటి 60 to 70 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్లు పెట్టగలిగితే ఇక మనం బేఫికర్గా ఎగ్జామినేషన్ కోసం, మెయిన్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయిపోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ వెదర్ ద కీ ఈజ్ అవైలబుల్ అన్నట్టు. అంటే కీలో ఒక 5-6 మార్కులు అటు అయినాయి ఇటు అయినాయి అని చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో దీనివల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి వల్ల అది కనుక 140 టార్గెట్ లేకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ ప్రిలిమ్స్ రాస్తాం, కీ చెక్ చేసుకుంటాం, రిజల్ట్ వస్తుంది, అండ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇది కాకుండా జరగాలంటే జనరల్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. నాట్ అండర్స్టాండింగ్ ద ఫిలాసఫీ ఆఫ్ ద ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ ఫిలాసఫీ మూలతత్వాన్ని అర్థం చేసుకోలేకపోవడం. నాట్ అండర్స్టాండింగ్ ద స్పిరిట్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ స్పిరిట్ అంటే ఏంటి అంటే ఆ కరెంట్ అఫైర్స్ ఏ రకంగా మనకి ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ లేకుండా ఎక్కడ ఎగ్జామ్ జరగదు. బట్ కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ద బేసిక్ రూట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో ద ఇంపార్టెంట్ థింగ్. అయితే కరెంట్ అఫైర్స్ ఆధారంగా క్వశ్చన్లు ఉంటాయి కానీ కరెంట్ అఫైర్సే క్వశ్చన్లు కావు చాలా సందర్భాలు. అండ్ నాట్ బీయింగ్ సిన్సియర్ విత్ యువర్ సెల్ఫ్. సో మీ పట్ల మీరు సిన్సియర్గా లేకపోవడం. సో వాట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ సిన్సియారిటీ విత్ వన్ సెల్ఫ్ అంటే మీ పట్ల మీరు సిన్సియర్గా ఉండడం అంటే ఏంటి? ఒక టైం టేబుల్ ఫాలో కావడం, షెడ్యూల్ చేసుకోవటం మీ ప్రిపరేషన్. తర్వాత బైహార్టింగ్ ద సిలబస్. సిలబస్ని బైహార్ట్ చేయాలి. మీ షెడ్యూల్ ఫాలో అవుతున్నారా లేకపోతే ఈ టైం టేబుల్ ఫాలో అవుతున్నారా అది తర్వాత సంగతి. ముందైతే సిలబస్లో ప్రిలిమ్స్లో ఉన్నటువంటి ప్రతి అంశం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అన్నాడు, దాంతోపాటు రైట్స్ ఇష్యూస్ అని అన్నాడు. అంటే ఆ రైట్స్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫండమెంటల్ రైట్స్ మాత్రమే కాకుండా స్టాట్యుటరీ రైట్స్ ఉంటాయి. రైట్ టు ప్రెస్ అని కానీ లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ అని కానీ ఇటువంటి స్టాట్యుటరీ రైట్స్ ఉంటాయి. వాటి మీద ఫోకస్ చేయాలి, వాటి మీద స్ట్రెస్ చేయాలి. అలాగే పంచాయతీరాజ్ అనేటటువంటి పాయింట్ కూడా పెట్టారు. ఆ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనే దాని మీద అంటే 73rd అమెండ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దాని ఇంప్లిమెంటేషన్ మీద ఫోకస్ పెట్టాల్సి. అలా సిలబస్లో ఉన్న ప్రతి పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ తర్వాత ఈ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఇది సక్సెస్ అవ్వడం, ప్రిలిమ్స్ సక్సెస్ అవ్వడం అనేది అదేదో సీక్రెట్ అనుకుంటాం. అదేం సీక్రెట్ కాదు, ఇది ఓన్లీ ఒక స్ట్రాటజీ మీద ఆధారపడి ఉంటుంది అంతే. సో ఈ స్ట్రాటజీ అంటే ఏంటి? సో యూ హ్యావ్ టు సపోజ్ టు మెయింటైన్ ద ఫిజికల్ ఫిట్నెస్. ఈ వ్యూహం ఏంటి అంటే ఈ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే ఓన్లీ చదవడమే కాదు, మీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ చదవాలి, తర్వాత చదవడం ఇంపార్టెంట్, ఎంసీక్యూస్ చేయాలి. చదవడం అంటే స్టాటిక్ సబ్జెక్ట్స్ చదవడం యాజ్ వెల్ యాజ్ ఒక కరెంట్ అఫైర్స్ చదవడం, ఒక స్టడీ ప్లాన్ కావాలి దానికోసం. అండ్ సో ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఎందుకని ఇంపార్టెంట్ అయిపోతుంది? ఎందుకంటే దిస్ ఎగ్జామ్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ అట్రిషన్. అంటే ఈ పరీక్షకి ప్రిపేర్ అవ్వడం, సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడంలో చాలా తీవ్రమైనటువంటి శారీరకమైనటువంటి అలసట ఎక్కువ ఉంటుంది. ఆ ఫిజికల్ అట్రిషన్ అనేటటువంటి చాలా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక గంట చదివావంటే బ్రెయిన్ నీ ఎనర్జీని చాలా తినేస్తుంది. అంటే నీ బ్రెయిన్ మీద పడేటటువంటి ప్రెషర్ నీ ఫిజికల్ ఎనర్జీ మీద ఫోకస్ ఉంటుంది అనమాట. కాబట్టి దీని నుంచి అట్రిషన్ ఏర్పడుతుంది. అండ్ సో యూ నీడ్ ఎ ఫిట్ బాడీ. అంటే ఒక బలమైన శరీరం కలిగి ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి నిద్ర కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా నువ్వు ఫిజికల్ ఫిట్నెస్ కోసం లేకపోతే ఫుడ్ తినడం లేకపోతే మంచి నిద్రపోవడం ఇవన్నీ ఇన్ టైం అండ్ ఆన్ టైం ఉండాలి. ఇన్ టైం అండ్ ఆన్ టైం అంటే ప్రతిరోజు ఒక స్పెసిఫిక్ పద్ధతిని పెట్టుకొని ఆ పద్ధతి ప్రకారమే రొటీన్గా ఇవన్నీ చేస్తూ ఉండాలి. చాలామందికి రొటీన్ చేయడం అంటే బోరు. అది నువ్వు గ్రాడ్యుయేషన్ వరకు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా చేసావంటే ఓకే. బట్ ఇప్పుడు ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రొటీన్ కాకుండా డిఫరెంట్గా ప్రయత్నం చేయడం అనేది జరగకూడదు. నువ్వు ప్రతిరోజు
ఏ టైంకి అన్నం తింటావు, ఏ టైంకి టిఫిన్ తింటావు, ఏ టైంకి డిన్నర్ తింటావు, అవన్నీ టైం ప్రకారం జరగాలి. తర్వాత పడుకోవడం కూడా అంతే. కొంతమందికి రాత్రి అంతా చదివి అర్లీ మార్నింగ్ టైంలో పడుకోవడం అలవాటు. అంటే 2 గంటల వరకు చదువుతారు, 2 గంటల నుంచి పడుకుంటారు. ఇది ప్రతిరోజు చేయండి. కొంతమందికి తొందరగా పడుకుని అర్లీ మార్నింగ్ లేవడం అలవాటు. అంటే కొంతమంది 11 గంటలకే పడుకుంటారు, మార్నింగ్ 5 గంటలకే నిద్రలేస్తారు. అదొక రకమైన కష్టం. ఇంకొకళ్ళేమో 2 o'clock పడుకుంటారు, అర్లీ మార్నింగ్ 2 o'clock పడుకుంటారు, మార్నింగ్ 8 o'clock లేస్తారు. ఇది ఏదైనా సరే టైం ప్రకారం జరగాలి. ఇది ఇన్ టైం అండ్ ఆన్ టైం జరగాలి. తర్వాత కరెంట్ అఫైర్స్ స్టార్ట్. కరెంట్ అఫైర్స్ ఫోకస్. కరెంట్ అఫైర్స్ ఆర్ ద బేసిస్ ఫర్ ది క్వశ్చన్స్. ఎగ్జామినర్ ఈ కరెంట్ అఫైర్స్ ఆధారంగా, బేసిస్ అంటే ఆధారంగా ప్రశ్నలు ఇస్తాడు. కరెంట్ అఫైర్సే డైరెక్ట్గా క్వశ్చన్ ఇవ్వకపోవచ్చు. సో బట్ నాట్ ద సోర్స్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది. కరెంట్ అఫైర్స్ని ఆధారంగా చేసుకుని క్వశ్చన్ ఇవ్వడం జరగదు యూపీఎస్సీలో జనరల్గా. అంటే సపోజ్ దేర్ వాజ్ ఎ క్వశ్చన్ ఇన్ ద 2023, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ ద ల్యాండ్ బౌండరీస్ ఫర్ ద యుక్రెయిన్ అని చెప్పి అడిగారు క్వశ్చన్. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చాడు, విచ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఒక 6 దేశాలు పేర్లు ఇచ్చాడు. పేర్లు ఇచ్చి కింద క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే విచ్ అమాంగ్ ద అబౌవ్ కంట్రీస్ ఆర్ హ్యావింగ్ ల్యాండ్ బౌండరీ విత్ యుక్రెయిన్ అడిగారు. సో యుక్రెయిన్తో ల్యాండ్ బౌండరీ ఉన్న దేశాలు ఇవి. ఓన్లీ 1 కంట్రీ, ఓన్లీ 2 కంట్రీస్, ఓన్లీ 3 కంట్రీస్, ఈ రకంగా నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్ అడిగారు. అంటే ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఎందుకంటే 2022 మొత్తం మీద ఇది యుక్రెయిన్ అనేది న్యూస్లో ఉన్నటువంటిది కాబట్టి. జాగ్రఫీ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి. సో జాగ్రఫీలో యుక్రెయిన్ గురించి చదివేటప్పుడు ఆ ల్యాండ్ బౌండరీస్ అన్ని చూసుకోవాలి. ఆ ల్యాండ్ బౌండరీస్ ఉన్నటువంటి దేశాలు, యుక్రెయిన్తో బౌండరీ ఉన్నటువంటి దేశాలు ఏంటో చూసుకుంటాం. చూసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో డైరెక్ట్గా యుక్రెయిన్కి సంబంధించినటువంటి అంశాన్ని కాకుండా దాని జాగ్రఫికల్ ఆస్పెక్ట్ని లింక్ చేసి అడగడం జరిగింది. అలాగే దే ఆర్ ద రూట్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్టాటిక్ పార్ట్. ఇలా ఈ జాగ్రఫీ ఓరియంటేషన్ ఎలా అయితే ఈ క్వశ్చన్ అడగడం జరిగిందో అలాగనమాట. అంటే ఒక స్టాటిక్ పార్ట్లో ఉండేటటువంటి అంశాన్ని ఒక కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్తో తీసుకొని, కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్లో తీసుకొని దాని నుంచి దాని ఫ్రూట్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ 2022లో మనకి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరిగింది. ఆ భారత రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు క్వశ్చన్ ఇచ్చారు. ఆ 3 క్వశ్చన్లు వచ్చినాయి ఈ ఎలక్షన్స్ ఆధారంగా. అయితే డైరెక్ట్గా ఎలక్షన్స్ ఎవరెవరి మధ్య కంటెస్ట్ చేశారు, దాంట్లో ఎంతమంది ఓట్లు వేశారు, ఇటువంటి క్వశ్చన్లు ఏమి అడగలేదు. మరి ఏమి అడిగారు? డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఉండేటటువంటి ఓటు వాల్యూ గురించి అడిగారు. ఏ స్టేట్లో ఓటు వాల్యూ ఎక్కువ ఉంది, కేరళలో ఎక్కువ ఉందా, పాండిచ్చేరిలో ఎక్కువ ఉందా, వెస్ట్ బెంగాల్లో ఎక్కువ ఉందా, ఇటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగారు. అలాగే ఓటు వాల్యూ కౌంట్ చేయడానికి అనుసరించేటటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి అడిగారు. సో ఇట్లా దే ఆర్ ద రూట్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్టాటిక్ పార్ట్. ఈ కరెంట్ అఫైర్స్ డైరెక్ట్గా క్వశ్చన్లు అడగకపోవచ్చు, కానీ స్టాటిక్ పార్ట్కి అనుబంధంగా క్వశ్చన్లు అడుగుతారు. సో స్టడీ ప్లాన్లో మీరు 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. హౌ మచ్ టైమ్ యూ హ్యావ్ టు స్పెండ్ టు స్టడీ, వాట్ టు స్టడీ, అండ్ నోట్స్ మేకింగ్ ఇన్ ద స్టడీ ప్రాసెస్. అంటే మనం చదివేటప్పుడు ఎంత టైం స్పెండ్ చేయాలి, చదివేటప్పుడు ఏమి చదవాలి, వాట్ టు స్టడీ అంటే ఏం పుస్తకాలు చదవాలి, తర్వాత నోట్స్ తయారు చేసుకోవాలా వద్దా, ఎలా తయారు చేసుకోవాలి, ఇటువంటి ఆస్పెక్ట్స్. సో ఫస్ట్ హౌ మచ్ టైమ్ యూ హ్యావ్ టు స్పెండ్. మామూలుగా కనీసం యావరేజ్న ప్రతి స్టూడెంట్ దేశంలో సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ మినిమం 8 గంటలు అయితే చదువుతారు. అంటే యూ హ్యావ్ టు కౌంట్ యువర్ క్లాస్ అటెండింగ్ అవర్స్ ఆల్సో. అంటే మీరు సపోజ్ ఏదైనా ఒక క్లాస్కి అటెండ్ అవుతున్నారు, ఒక క్లాస్ 5 గంటలు అటెండ్ అయ్యారు అనుకోండి. ఈ 5 గంటలకి అడిషనల్గా మీరు ఎంత చదువుతారు అనేది ఇంపార్టెంట్. క్లాస్ అటెండ్ అవ్వట్లేదు, అప్పుడు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మీరు బుక్ టు ఐ అండ్ యువర్ మైండ్ ఎంతవరకు కనెక్టివిటీ ఉందో చూసుకోండి. యావరేజ్న ప్రతి ఒక్కరైతే దేశంలో 8 గంటలు అయితే చదువుతారు. ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ ఫర్ 10 hours ఇట్ ఈస్ గుడ్. ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ ఫర్ 12 hours ఇట్ ఈస్ బెస్ట్. ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ ఫర్ 14 hours ఇట్ ఈస్ బెటర్ దెన్ ద బెస్ట్. ఈ 14 గంటలు సపోజ్ 5 గంటలు క్లాస్కి వస్తున్నాం, ఒక 6 గంటలు పడుకోవాలని చెప్పాను, అంటే 11 hours అయింది. ఇంకో 13 hours ఉంది. ఆ 13 hoursలో 1 hour అటు ఇటు పోయినా 14 గంటలు కనుక నువ్వు చదవగలిగితే ఇది అద్భుతం అన్నమాట. అంటే ఇంకొక 14 గంటల్లో మీరు క్లాస్కి ఎలాగ అటెండ్ అయ్యారు, 9 గంటలు ఇంకా అడిషనల్గా చదువుకోవాలి. ఆ 9 గంటల్లో 3 +
3+3 అనే పద్ధతిలో చదవండి. అంటే 3+3+3 అంటే 3 గంటలు ఒక కాన్సెప్ట్, 3 గంటలు ఇంకో కాన్సెప్ట్, 3 గంటలు మరో కాన్సెప్ట్, ఇట్లా కాన్సెప్చువల్గా వేరియేషన్ చేస్తూ ఆర్ అదర్వైజ్ సపోజ్ ఒక 2 గంటలు సీసాట్ ప్రాక్టీస్ చేస్తారు అండ్ ఒక 5 గంటలు జనరల్ స్టడీస్ చదువుతారు, ఒక 2 గంటలు ఈ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి, లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ఈ రకమైనటువంటి పద్ధతిలో ప్రిపరేషన్ అవ్వాలి. తర్వాత వాట్ టు స్టడీ, ఏం చదవాలి అంటే ఏం పుస్తకాలు చదవాలి. ప్రిలిమ్స్ కోసం ఎక్కువ పుస్తకాలు చదవక్కర్లేదు. ప్రిలిమ్స్ ఇఫ్ యూ హ్యావ్ టు క్లియర్ ది ప్రిలిమ్స్ క్లియర్ చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ పుస్తకాలు చదవరు, ఒక సబ్జెక్ట్కి ఒకే పుస్తకం చదువుతారు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కోసం కేర్ డాక్యుమెంట్స్ చదవండి. కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అని మన 21st సెంచరీ ద్వారా ప్రతిరోజు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి స్టాటిక్ ఎక్స్ప్లెనేషన్, దాని మీద ఎంసీక్యూస్ ఎలా వస్తాయి, మెయిన్స్ ఆ క్వశ్చన్ ఎలా వస్తుంది, ఇది తెలియజేస్తూ ప్రతిరోజు మన టెలిగ్రామ్ యాప్లో KPIAS టెలిగ్రామ్ ద్వారా ఛానల్ ద్వారా ప్రతిరోజు పోస్ట్ చేస్తున్నాం. ఆ కేర్ డాక్యుమెంట్స్ చదవండి. అలాగే ఏన్షియంట్ ఇండియా మీద, ఏన్షియంట్ ఇండియాకి సంబంధించి ఓల్డ్ ఎన్సీఆర్టీ పుస్తకాలు, RS శర్మ ఆ పుస్తకం ఒకటి చదవండి. మెడివల్ ఇండియాకి సంబంధించి సతీష్ చంద్ర పుస్తకం చదవండి ఎన్సీఆర్టీ. మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్ చదవండి. స్పెక్ట్రమ్కి మించి ఒకటి ఎక్కువ అక్కర్లేదు, ఒకటి తక్కువ అక్కర్లేదు. అండ్ జాగ్రఫీ కోసం లియాంగ్ బుక్ చదివినా చదవకపోయినా ఎన్సీఆర్టీ 11th and 12th చదవండి. పాలిటీ కోసం లక్ష్మీకాంత్ ఎనివే చదువుతారు. అండ్ తర్వాత ఎకానమీ ఎన్సీఆర్టీ 11th and 12th, తర్వాత బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. జనరల్ సైన్స్కి ఎన్సీఆర్టీ 11th and 12th, ఎన్సీఆర్టీ 9th and 10th. ఇక టెక్నాలజీ కోసం కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతాయి. జనరల్ సైన్స్ మాత్రం 9th 10th నుంచి చదవండి. ఆర్ట్ అండ్ కల్చర్లో ఎన్సీఆర్టీ 11th క్లాస్ బుక్ చదవండి. సో ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి కావాలంటే. నోట్స్ తయారు చేసుకోవాలా అవుతా. ఈ టైంలో మనకి ప్రిలిమ్స్ కోసం ఎలాంటి నోట్స్ అక్కర్లేదు. ఫుల్ నోట్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అండర్లైన్ ది హైలైట్స్. అంటే టెక్స్ట్ బుక్లో చదువుతున్నప్పుడు మీకు సపోజ్ హిస్టరీ చదువుతున్నారు అనుకోండి, ముఖ్యమైన సంవత్సరాలని, రాజుల పేర్లు ఎవరైనా ఉంటే అవి, ఆర్ లేకపోతే ఒక రచయితల పేర్లు, బుక్స్ అండ్ ఆథర్స్ కూడా ఉంటాయి హిస్టరీలో ఏన్షియంట్ ఇండియాలో, ఆ బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించినటువంటి పేర్లు. ఈ బుక్స్ అండ్ ఆథర్స్ మీద 2023లో మ్యాచింగ్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. అండ్ అలాగే ఒకవేళ నోట్స్ చేసుకోవాలి అని అంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో రివిజన్ కోసం, క్విక్ రివిజన్ కోసం బొమ్మల రూపంలో మీ నోట్స్ ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ కెనడా గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా కెనడా రిలేషన్షిప్స్లో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో దేర్ వాజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ కెనడా. అప్పుడు ఆ కెనడా గురించి చదివేటప్పుడు కెనడా నుంచి ఇండియాకి సప్లై అయ్యే, ఇంపోర్ట్ చేసుకునేటటువంటిది ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు రెడ్ లెంటిల్ ఆల్మోస్ట్ 5 లక్షల టన్నులు మనం ప్రతి సంవత్సరం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఆ రెడ్ లెంటిల్ బొమ్మ వేసుకోండి, ఇక్కడ చిన్న చిన్న కందిపప్పు బొమ్మల్లో ఒకటి రాసుకోండి. దీనికి కెనడా సంబంధించినటువంటి ఒక బొమ్మ రాసుకోండి, అంటే మ్యాప్ తయారు చేసుకోండి. సో అలా డయాగ్రాములు, మ్యాప్లు, తర్వాత ఈ చార్టులు, టేబుల్స్ రూపంలో మాత్రమే మీ నోట్స్ ఉండాలి తప్ప ఫుల్ లెంగ్త్ మెటీరియల్గా ఉండకూడదు. అంటే ఒక కంప్లీట్ ఫండమెంటల్ రైట్స్ చదువుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేనైతే ఇప్పుడు సపోజ్ రైట్ టు ఈక్వాలిటీ అనేది దాని గురించి రాయాల్సి వచ్చినప్పుడు ఐ విల్ డ్రా సర్టన్ చార్ట్స్ అంటే లేకపోతే బ్రెయిన్ మ్యాప్స్ తయారు చేసుకుంటాను. సో దీనికి 14, 15, 16, 17, 18 అని రాసుకుంటాను అంతే. ఈ 5 ఆర్టికల్స్ కవర్ అయ్యేటట్టుగా, ఇక అంతకు మించి ఇంకేం రాయను. అండ్ దెన్ తర్వాత ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ ద బేసిస్ ఫర్ ద ఫ్యూచర్ క్వశ్చన్స్. అంటే గత సంవత్సరపు ప్రశ్నల ఆధారంగా ఎంసీక్యూస్ వస్తాయి. సో ప్రాక్టీస్ మినిమం 4000 ఎంసీక్యూస్, కనీసం 4000 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. 100 క్వశ్చన్లు వస్తాయి. 100 క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలంటే అంటే ఆన్ అన్ యావరేజ్ యు ఆర్ సపోజ్ టు ప్రాక్టీస్ 1:40. అంటే మీకు ఎగ్జామ్లో రాబోయేటటువంటి ఒక ప్రశ్నకి 40 ప్రాక్టీస్ జరగాలి. అప్పుడు ఈ మనం 4000 ప్రశ్నలకి ఎంసీక్యూస్ తయారు చేస్తే కనీసం 100 ప్రశ్నల్లో మినిమం మనం 60-70 క్వశ్చన్లు కరెక్ట్గా ఆన్సర్ చేసే విధంగా
ఈ ప్రాక్టీస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత యూ విల్ బీ హ్యాబిచుయేటెడ్ టు కమిట్ అండ్ రెక్టిఫై ద మిస్టేక్స్. యూ ఆర్ ఆల్సో సపోజ్ టు కమిట్ ద మిస్టేక్స్ డ్యూరింగ్ ది ప్రాక్టీస్ టైం, నాట్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఎగ్జామ్ హాల్లో తప్పులు చేయకూడదు. తప్పులు ఏమైనా చేసేది ఉంటే మనం ఈ నెట్ ప్రాక్టీస్లోనే జరిగిపోవాలి. ఆ నెట్ ప్రాక్టీస్ అంటే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. సో అలా మిస్టేక్స్ చేయాలి, వాటిని రెక్టిఫై చేసుకోవాలి. అండ్ యూ విల్ నాట్ మార్క్ ఏ రాంగ్ ఆన్సర్ టు ఏ నోన్ క్వశ్చన్. అంటే తెలిసిన ప్రశ్నకి తప్ప ఆన్సర్ పెట్టాము అని చెప్పి ఒక 4-5 క్వశ్చన్ల విషయంలో బయటకు వచ్చి ఈ అభ్యర్థులు రిపీటర్స్ పర్టికులర్గా చాలా బాధపడుతుంటారు. సో అది జరగకూడదు అంటే ఈ 4000 ఎంసీక్యూలకి మినిమం మీరు ప్రాక్టీస్ చేయాలి. సో అలా చేసినప్పుడు దట్ వుడ్ బి యువర్ ఫైనల్ ప్రిలిమ్స్. ఈ రోజు చెప్పినటువంటి ఈ వీడియోలో మీరు చూసినటువంటి ఈ అంశాలన్నీ కనుక పాటిస్తే అది ఆ సంవత్సరం మీకు ఫైనల్ ప్రిలిమ్స్ అవుతుంది. అందుకనే ఈ సంవత్సరమే మీరు రాయిపోయేది చివరి ప్రిలిమ్స్. ఈ ప్రిలిమ్స్తో మీరు మెయిన్స్ రాస్తారు. ఆ మెయిన్స్ తోటి ఇంటర్వ్యూకి వెళ్తారు. ఆ ఇంటర్వ్యూ ఆధారంగా మీరు ఈ సంవత్సరమే అంటే 2025లో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి సర్వీస్ కూడా కొడుతున్నారు. అదన్నీ జరగాలంటే వీఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ. అందుకే రిపీటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రిపీటర్స్ కోసం ఫ్రీ యాక్సెస్ తోటి, ఈ రిపీటర్స్ ఫ్రీ యాక్సెస్ తోటి ఈ సోకార్ అనే ప్రోగ్రామ్ని ప్రిలిమ్స్ పాంచజన్యలో భాగంగా చేస్తున్నాం. అంటే ఈ యుద్ధంలో పాంచజన్యం ఊదాలి. పాంచజన్యం అంటే శంఖ ఊదాలి. కృష్ణుడు ఏ విధంగా అయితే పాంచజన్యం ఊది అర్జునుడిని ముందుకు నడిపించాడో అలాగే మిమ్మల్ని నడిపించడానికి మేము ఉన్నాం. ఈ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివ్యూ ద్వారా కరెంట్ అఫైర్స్ ఆధారంగా స్టాటిక్ సబ్జెక్ట్ రివిజన్ చేయడం అండ్ కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా, అంటే ఈ ఆర్ట్ అండ్ కల్చర్, అవార్డ్స్ అండ్ ఆనర్స్, ఇంపార్టెంట్ డేట్స్, అపాయింట్మెంట్స్, ఇటువంటి జనరల్ నాలెడ్జ్ ఓరియంటెడ్ ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేయడం. అండ్ మొత్తం మీద రోజుకి 40 రోజుల పాటు 30 అంశాలని డిస్కస్ చేయడం. అట్లా 1200 టాపిక్స్ డిస్కస్ చేయడం విత్ స్టాటిక్ పార్ట్. 20 రోజులేమో 20 గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం 2000 ఎంసీక్యూస్ తోటి. ఈ ప్రోగ్రామ్ 28 ఫిబ్రవరి నుంచి 5 to 8 PM ఉంటుంది. అండ్ దీనికి అటెండ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి QR కోడ్ స్కాన్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్.